పిల్లలు అదే పనిగా దగ్గుతున్నారని సిరప్ తాగిస్తున్నారా? కొన్ని సమస్యలు వస్తాయట. జాగ్రత్త. దగ్గు మందు జలుబు కోసం వాడే మందులు వేసుకుంటారు. ప్రత్యేకించి పిల్లల్లో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా వరకు జలుబు, దగ్గు అనేవి కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అసలు అవి రాకుండా కూడా జాగ్రత్త వహించగలిగితే ఇంకా మంచిది. ఒకవేళ ఇంటి చిట్కాలతో తగ్గకపోయినా, ఇతర లక్షణాలు కనబడినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలే తప్ప ఇంట్లో స్టాక్ పెట్టుకొని ఉన్న దగ్గు మందో, జలుబు మందో అస్సలు వేయకూడదు. దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి. ప్రతి వంటింట్లోనూ పోపుల పెట్టె ఉన్నట్టు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఒక మందుల పెట్టె కూడా ఉంటుంది. ఆ పెట్టెలో ఓ జ్వరం మాత్ర, పెయిన్ కిల్లర్స్, జలుబుకి వేసుకునే మాత్రలు, దగ్గుకు వేసే సిరప్. ఎప్పుడో 6 నెలల క్రితం బాగా జలుబు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన యాంటీబయాటిక్స్ స్క్రిప్ట్ లో మిగిలిపోయిన 2-3 మాత్రలు. ఇలా ఈ లిస్ట్ పెద్దగానే ఉంటుంది. పిల్లలు పొద్దున్న లేవగానే తుమ్మారంటే ఒక మాత్ర, ఒళ్ళు వెచ్చగా ఉంటే మరో మాత్ర, దగ్గితే ఒక సిరప్, నీరసంగా ఉంది అన్నారంటే ఇంకో టానిక్. ఇలా మనమే రకరకాల మందులు మనం వేసుకుంటున్నాం. స్కూల్ పోతుందేమో అనే భయంతో పిల్లలకి కూడా ఎలా పడితే అలా వేసేస్తూనే ఉన్నాం. వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లల విషయంలో అసలు నిజానికి పిల్లలకి సంబంధించి జలుబు, దగ్గు మందులు పెద్దగా పనిచేయవు. పైగా అందులో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ కి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఏ మందులో ఏ ఇంగ్రీడియంట్ ఉందో మనకి తెలియదు. అదే ఇంగ్రీడియంట్ జలుబు మందులోనూ ఉండొచ్చు, దగ్గు మందులోనూ ఉండొచ్చు. మనం రెండూ కలిపి వేసామంటే అవి ఓవర్ డోస్ అయిపోతాయి. అలాగే ఈ మందులు రకరకాల లక్షణాలని తగ్గించే విధంగా ఉంటాయి. మన పిల్లలకి ఆ లక్షణం లేకపోతే ఆ మందు అనవసరమేగా. ఇంకో విషయం ఏంటంటే ఈ మందులు లక్షణాలని తగ్గిస్తాయి తప్ప అసలు ఆ దగ్గో, జలుబో ఎందుకొచ్చిందో ఆ మూల కారణాన్ని మాత్రం తగ్గించవు. మనం ముందు వెనక చూడకుండా వేసే ఈ మందులు ఒకసారి ఎంతో సీరియస్ కాంప్లికేషన్స్ ని కలిగిస్తాయి. అనవసరంగా మందులు వాడితే, పిల్లలతో మందులు ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులో మసగగా కనిపించడం, కళ్ళు తిరిగినట్లుగా ఉండటం, కన్ఫ్యూజన్, విపరీతంగా చెమట పోయడం, వికారంగా ఉండటం, వాంతులవ్వడం, కడుపు నొప్పి, బీపీ ఎక్కువ అవ్వడం, హార్ట్ బీట్ ఇరెగ్యులర్ గా ఉండటం, ముఖ్యంగా ఎర్రగా మారడం, కూర్చోలేక నిల్చోలేక రెస్ట్లెస్ గా ఫీల్ అవ్వడం. ఏం చేయాలి? మనం ఒకప్పుడు ఇంట్లో పాటించే చిట్కాలన్నీ బాగానే పనిచేస్తాయి. అలాంటి చిట్కాలని ఫాలో అవ్వచ్చు. వెచ్చగా ఏమైనా తాగించాలి. సూప్, జావా వంటివి మంచివి. తాగితే టీ కూడా ఇవ్వచ్చు. దీనివల్ల కఫం పల్చబడి బయటకు వచ్చేస్తుంది. నీరు ఎక్కువగా తాగించడం, కూల్ మిస్ట్, హ్యూమిడిఫైయర్ వాడటం, దీనివల్ల ముక్కు, గొంతు ఎండిపోయినట్లుగా అవ్వకుండా ఉంటుంది. ఈ హ్యూమిడిఫైయర్ మీ పిల్లల పక్కకి దగ్గరగా ఉంచండి. అయితే వాడిన ప్రతిసారి దీన్ని క్లీన్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందు జాగ్రత్త. జలుబు, దగ్గు వచ్చాక ఏం చేయాలో సరే అది చేస్తాం, కానీ అసలు రాకుండా కూడా మనం కొన్ని విధాలుగా ట్రై చేయవచ్చు. బయటకి వెళ్ళి వచ్చాక సబ్బు నీరుతో చేతులు వాష్ చేసుకోవడం, డైనింగ్ టేబుల్, టీవీ రిమోట్, ఫ్రిడ్జ్ డోర్ లాంటి వాటిని రోజుకి 2 సార్లు క్లీన్ చేయడం. దీనివల్ల వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. తుమ్మొచ్చినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్మడం, వెంటనే ఆ చేతిని సబ్బుతో వాష్ చేసుకోండి. మాటి మాటికి ముక్కు నలుపుకోవడం, కంటి దగ్గర చేతులు పెట్టుకోవడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మాన్పించండి. ఎక్కువ మంది ఉండే ప్రదేశాలకి వెళ్ళినట్లయితే మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. డోస్ ముఖ్యం. ఆఫ్టర్ ఆల్ జలుబు, దగ్గే కదా, దీనికి ఇంత చేయాలా? ఒక చెంచా దగ్గు మందుకి ఏమివ్వదులే అని మాత్రం అసలు అనుకోకండి. డాక్టర్ ఒక టీ స్పూన్ సిరప్ అని చెప్పారనుకుందాం. మనం ఇంట్లో రకరకాల సైజులో స్పూన్లు ఉంటాయి. ఈ పూట వేసిన స్పూన్తో ఇంకో పూట మందు వేయం. ఏదో స్పూన్తో ఎంతో కొంత మందు పిల్లల నోట్లో పోసేస్తాము ఉంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం సరైన మందు సరైన డోస్లో వేయకపోతే పిల్లల ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి డోస్ అసలు మర్చిపోవద్దు.